యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పనులు మానుకుని రైతు వేదికల వద్ద ఎదురు చూస్తున్నారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గూన్యా తండాలో తీవ్ర విషాదం నెలకొంది. తండాకు చెందిన మహిళా రైతు పోతులోతు దాసి ఈ నెల 11న సహకార సంఘం వద్ద యూరియా కోసం లైన్లో నిలబడింది. టోకెన్ల కోసం తోపులాట జరగ్గా దాసి కింద పడింది. ఆమె తుంటి విరిగింది. కడుపులో కూడా గాయాలయ్యాయి. 10 రోజుల ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని దాసి కుటుంబం అంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మిర్యాల నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం గూన్యా తండలో ఉన్నాం. ఇక్కడ ఒక గిరిజన మహిళా రైతు యూరియా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటన చోటు చేసుకుంది. ఈ గూన్యా తండ అంతా కూడా విషాచాలు అనుకునే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే ఆ పంటలు కాపాడుకోవడానికి యూరియా కోసం పిఎస్ఎస్ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి తోపులాటలో తీవ్రంగా గాయపడి కడుపులో తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది పాతులోతు దాసి అనేటువంటి గిరిజన మహిళా రైతు. దీంతో ఈ గ్రామం అంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వలనే ప్రభుత్వ చేతగాంతనం వల్లనే యూరియా సక్రమంగా అందించలేక తామంతా కూడా ఎన్నో రకాలుగా పడిగాపులు పడి బాధలు పడుతూ లైన్లో ఉంటే తన తల్లి చనిపోయింది, తమ అత్త చనిపోయింది అంటూ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా మాకు యూరియా కష్టాలు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, యూరియా కష్టాలు వచ్చాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే ఆ పంటలు కాపాడుకోవడానికి మేము యూరియా కోసం వెళ్తే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి వచ్చిందంటూ కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. వీళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడ కానీ నిరుపేదైనటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళు భూములు నమ్ముకొని బతుకుతారు, పంటలు నమ్ముకొని బతుకుతారు. ఆ పంటలు కాపాడుకోవడానికి యూరియా వేయాలి కాబట్టి ఆ యూరియా కోసం వెళ్ళి తను అక్కడ చనిపోయిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. యూరియా కోసం వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున కూడా తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున కూడా అక్కడ గొడవ జరిగింది. ఆ తోపులాటలో ఆమె కింద పడి కాలు తొంటి వెముక విరిగింది. దీంతోపాటు కడుపులో కూడా తీవ్రంగా గాయాలు కావడంతో దాసి అక్కడికక్కడికే చాలా అనారోగ్యం పాలైంది. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో కూడా దాదాపు 10 లక్షల రూపాయలు మేమంతా కూడా పెట్టుబడి పెట్టుకున్నాం. 10 లక్షల రూపాయలు ఆ వైద్యం కోసం ఖర్చు చేసాం. ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్నాం. అయినప్పుడు కూడా తన ప్రాణాలు అయితే దక్కలేదని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. గూన్యా తండాలో అమ్మ ఏమైందమ్మా, ఎట్లా చనిపోయింది? మీకున్నటువంటి దిక్కు చనిపోయిందండి, యూరియా కోసం పోయి చనిపోయింది కదా, ప్రభుత్వాన్ని ఏమని అడుగుతున్నావు? ఒక వారం రోజులు అయిపోయింది సార్. మా అమ్మ ఏమో యూరియా కట్ట కోసం పోయింది. లైన్లో నిలబడితే ఆడ ఎవరో నెట్టేసిరట. తర్వాత జ్యోతి హాస్పిటల్లో తీసుకెళ్ళినాం. ఆడ ఆరోగ్యశ్రీ కార్డు మీద చేపిస్తే చేయలేదు. నెక్స్ట్ ఏమో నల్గొండలో పోయినాం సార్. నల్గొండ తర్వాత ఆడ ఆపరేషన్ అయిపోయింది. 5-6 లక్షలు అయింది సార్. బతకలేదు సార్. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత 2-3 రోజులు చూసినాం. తర్వాత ఏమో అయితే చూసినాం, డాక్టర్స్ ఏమో ఇంకా ఈమె బతకదు, తీసుకెళ్ళండి ఇంటికి, బతకడం కూడా లేదు అని చెప్పారు సార్. ఇట్లా ఎప్పుడైతే ఉందా అమ్మ యూరియా కోసం పోయి చనిపోయినటువంటి ఎప్పుడైనా అనుకున్నారా ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత? ఎప్పుడు లేదు సార్. ఈ ప్రభుత్వం ముద్దులాలండి, అల్లుడు. ఎప్పుడైనా ఉందా అండి ఈ ప్రభుత్వం యూరియా కోసం పోయి ప్రాణాలు పోగొట్టు ఘటన? అది కూడా ఒక మహిళా రైతు ప్రాణాలు పోగొట్టుకుందండి. ఎప్పుడన్నా ఉందా? ప్రభుత్వాన్ని ఏమని అడుగుతాం? ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటోలకి ఫోన్ పే చేసేస్తే వాళ్ళు వచ్చి ఇంటికాడ పంపేటోళ్ళు. ఇప్పుడు క్యూ లైన్లో నిలబడినా కానీ రాత్రి పగులు చూడకుండా పోయినా కానీ యూరియా దొరకని పరిస్థితి. దాదాపు 1 వీక్ నుంచి తిరుగుతుంది సార్. అయినా ఆమె ఆ సిచ్యువేషన్లో కాళ్ళు జారి కింద పడింది తొక్కులటలో. ఇప్పుడు ఆమెకి మేము ఏ ఆసు అంతా పెట్టి కానీ 5-6 లక్షలు పెట్టి బతికిద్దామని ప్రయత్నం చేసినా కానీ 5-6 లక్షలు పెట్టినా కానీ డాక్టర్లు ఈమెకు దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఈమె బతకదంటే నిన్న మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అధికారులు కానీ వచ్చారా అండి? యూరియా దగ్గర చనిపోయింది కదా, ఎవరైనా అధికారులను వచ్చి ఎట్లా ఏమైందని అడిగిరా? ఏ వ్యక్తి కూడా మా దగ్గర హాస్పిటల్ కూడా రాలే. ఇక్కడ మనకు పేషెంట్ ఇక్కడ డెత్ అయినా కానీ ఎవరికి పర్మిషన్ చేయడానికి రాలే. ఏ అధికారులు మా దగ్గర ఇప్పుడు దాకా మా కుటుంబం ఉన్నా కానీ ఇప్పుడు దాకా నాయకుడు కూడా పర్మిషన్ రాలే. ఇప్పుడు మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తున్నాం సార్. ఏనాడు లేని మా అత్త ఈ ప్రభుత్వం రాగానే ఒక ప్రాణం తీసింది. కాబట్టి ఒక్క యూరియా కోసం ఒక వ్యక్తి ప్రాణం తీసిన ప్రభుత్వం ఇదే నేను చూస్తున్నా తొలిసారి. ఈ ప్రభుత్వ హత్యనే సార్. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు లేని మా అత్త ఈ ప్రభుత్వం రాగానే ఒక ప్రాణం కోల్పోయింది. మాకు చాలా బాధాకరమైన విషయం ఉంది సార్. మాకు ఏంటంటే రోడ్డు మీద పాలే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వం ఒక డిమాండ్ చేస్తున్నాం.
మాకు ఎటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలి, దాని పరంగా కుటుంబానికి ఒక జాబ్ ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నారు. ఎన్నడన్నా చూసారండి యూరియా కోసం పోయి ఒక మహిళా రైతు చనిపోయినటువంటి ఘటన ఎప్పుడన్నా చూసారా? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో యూరియా ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, ఈ రైతులకు ఎందుకు ఈ కష్టాలు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యూరియా కోసం? దీన్ని ఎట్లా చూడాలి? ఈ కుటుంబాన్ని కూడా ఎట్లా ఆదుకోవాలండి? ఆమె ఎన్ని బాధలు పడ్డది యూరియా కోసం? అసలు యూరియా కొరత కానీ యూరియా అసలు ఈ అడిదేల్పల్లి మండలంలో ఏనాడు లేదు సార్. ఇది ఏ రోజు మాకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రోజు కూడా యూరియా కష్టాలు అడిదేల్పల్లిలో లైన్ కట్టడం కానీ, చెప్పులు పెట్టడం కానీ, ధర్నాలు చేయడం కానీ ఏ రోజు లేదు. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి హయాంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత నీళ్లు, యూరియా, పిండి, రైతు బంధు, రైతు అన్ని రకాలుగా రైతు బీమాతో సహా అన్ని రకాల బ్రహ్మాండంగా వచ్చింది. రైతాంగం ఇప్పుడు ఏ రకంగా అంటే లైన్లకు పోయి వారం రోజులు ఉదయం, సాయంత్రం, నైటు, పగులు తేడా లేకుండా నిద్రాహారాలు లేకుండా మానుకొని మహిళలతో సహా పోయి మొన్న మహిళలందరూ లైన్లో ఉండగా ఆ తోపులాట జరిగి కింద పడిపోతే పాపం కాలు ఇరిగి వారం రోజుల్లో హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ ఇచ్చి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం రోడ్డుల పాలైంది.